పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేగోలపు శంకర్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని తెలంగాణలో మారుమూల పల్లె వంగర గ్రామంలో పుట్టిన పివి నరసింహారావు మంత్రి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించిన మహానాయకుడు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే పోటీ పడుతుందంటే పివి నరసింహారావు అప్పుడు ప్రవేశపెట్టిన సంస్కరణలే కారణమన్నారు. ఎందుకంటే వారు ఒక మహానీయులు, గొప్ప వ్యక్తి. మన తెలంగాణలో పుట్టినటువంటి మరి వంగెర గ్రామానికి సంబంధించినటువంటి పివి నరసింహారావు గారు మరి మన దగ్గర మంత్రి నుండి 4 పర్యాయాలు గెలిచి మన ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలించిన తర్వాత మరి భారతదేశానికే ప్రైమ్ మినిస్టర్ కావడం ఈ తెలంగాణ ప్రజలకు గర్వకారణం. అదేవిధంగా మంత్రి నియోజకవర్గ ప్రజలు కూడా చాలా గొప్ప బిడ్డలని సందర్భంగా మరి గుర్తు చేసుకుంటూ మరి వారు అనేకమైనటువంటి సంస్కారాలు తీసుకొచ్చినటువంటి పివి నరసింహారావు గారు వారు పరిపాలించిన సందర్భంలో మరి అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగి ఏమైనటువంటి స్వతంత్రాన్ని పరిపాలించినటువంటి గొప్ప బిడ్డ పివి నరసింహారావు. మరి పార్టీలకు అతీతంగా చూసినటువంటి మహనీయులు పివి నరసింహారావు గారి విగ్రహం మరి పెట్టడం మన ప్రియతమ నాయకుడు పుట్ట మదన్న మరి పెట్టడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో మంత్రి జెడ్పీటీసీ తగరం సుమలత, శంకర్లాల్, మంత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరపల్లి కుమార్, మంత్రి పిఎస్సిఎస్ డైరెక్టర్ మాచిడి రాజుగౌడ్, టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కొట్టె రమేష్, టీఆర్ఎస్ పార్టీ మంత్రి మున్సిపల్ ఉపాధ్యక్షులు గుబ్బూరి వంశీ, ఎంసీ డైరెక్టర్ ఉడత లింగయ్య, గౌడ సంఘం నాయకులు మాచిడి సత్యనారాయణ, మోహన్ గౌడ్, పూదరి సమ్మయ్య గౌడ్, పొన్న మోహన్ గౌడ్, తాటి సమ్మయ్య గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.